అకాల వర్షం నాగర్ కర్నూలు జిల్లాలో ఇద్దరు మహిళల ఉసురు తీసింది. పొలంలో కూలి పనులు చేస్తుండగా పిడుగుపడడంతో ఇద్దరు మహిళలు దుర్మరణం పాలయ్యారు. నాగర్ కర్నూలు జిల్లా పదర మండలం కొడోనిపల్లిలో ఈ దుర్ఘటన జరిగింది. పిడుగుపాటుకు మహిళా కూలీలు సైదమ్మ, వీరమ్మ చనిపోయారు. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తుండగా అక్కడక్కడ పిడుగులు పడుతున్నాయి. అకాల వర్షం నాగర్ కర్నూలు జిల్లాలో ఇద్దరు మహిళల ఉసురు తీసింది. పొలంలో కూలీ పనులు చేస్తుండగా పిడుగుపడడంతో ఇద్దరు మహిళలు దుర్మరణ పాలయ్యారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి. కుమార్, నాగర్ కర్నూలు జిల్లా పదర మండలం కోడోనిపల్లి గ్రామంలో ఒక వ్యవసాయ పొలంలో కూలీలుగా పనిచేస్తున్నటువంటి ఒక ఇద్దరు మహిళలు అక్కడ పనిచేస్తున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా గాలి, వాన, ఉరుములతో కూడినటువంటి వర్షం రావడంతో పాటు పిడుగు కూడా పడింది. ఈ పిడుగు పడడంతో అక్కడే పని చేస్తున్నటువంటి మహిళలు దానికి సంబంధించి ఈరమ్మ తర్వాత ఇంకొక మహిళ వీళ్ళిద్దరు కూడా అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. ఒక్కసారిలో వాతావరణం మార్పు వచ్చేసి ఆ ఇద్దరు మహిళలు అక్కడ మృతి చెందడం పాటు మరొక మహిళకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. అయితే కాసేపటి వరకు కూడా వర్షం తగ్గకపోవడంతో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే చనిపోయారని నిర్ధారించారో వాళ్ళని అక్కడి నుంచి తరలించడానికి కూడా కొంత ఇబ్బంది ఏర్పడిందని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ అకాల వర్షం, అకాల పిడుగు పడడంతో ఒక ఇద్దరు మహిళలు మృత్యువాత పడడంతో ఆ గ్రామం అంతా కూడా, ఆ కోడన్పల్లి గ్రామం అంతా కూడా విషాద ఛాయలు అలుముకున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఆ ఇద్దరు మహిళలు కూడా సైదమ్మ, వీరమ్మ అని చెప్పేసి ఆ ఇద్దరు మహిళలు కూలీ కోసం ఒక వ్యవసాయ పొలంలో పనిచేయడానికి వచ్చారు. ఉన్న ఫలంగా వాతావరణంలో మార్పు రావడంతో ఒక్కసారిగా పిడుగుపడంతో ఆ ఇద్దరు మృత్యువాత పడడం జరిగింది. దాంతో వాళ్ళ కుటుంబంతో పాటు ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒక మహిళకైతే తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను ఆసుపత్రికి అయితే తరలించినటువంటి పరిస్థితి కనిపించింది. కుమార్, రైట్, థ్యాంక్ యూ సారీ.